మీరు అతి చిన్న వయసులో సన్యాస దీక్షను స్వీకరించారు. స్ఫూర్తి ఎవరమ్మా? స్ఫూర్తి మా నాన్నగారే. అంటే చిన్న వయసులో కూడా వారు నిరంతరము మాకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి చాలా తను ఎంత వ్యస్తంగా ఉన్నా మాకు సమయం ఇచ్చేవాడు. సో ప్రతిరోజు వ్యాపారం నుండి వచ్చి అది ఎంత సమయమైనా పర్వాలేదు, వారు తప్పకుండా భగవద్గీత చదివించడము, ఉపనిషత్తులు చదివించడము, మళ్ళీ మాతోని వాటి పైన ప్రశ్నలు వేయించడము, చర్చ చేయించడం, ఇవన్నీ చేసేవారు. అదేవిధంగా మంచి సత్సంగాలకు కూడా తీసుకెళ్ళేది. సో ఏ స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లేదో వాళ్ళు కూడా చాలా వేదంకు సంబంధించిన వాటి వేదం యొక్క ప్రచారం చేసేవాళ్ళు, వేద జ్ఞానం ఉన్న వాళ్ళే ఉండేవారు. సో ఆ విధంగా నాన్నగారికి ఈ వేద పరంపర చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకే వారు నిరంతరం వేదంతో మాకు సంబంధం చేకూర్చిండని అనవచ్చు. వేదంలో గురువు గురించి ఏమని ప్రస్తుతించారమ్మా? ప్రాచీన కాలం నుండి కూడా గురు స్థానానికి చాలా ప్రాముఖ్యతనివ్వబడింది. ఆచారం గ్రాహేతి ఆచార్య, అన్ని ఆచరణలు నేర్పించేవాడు ఆచార్యుడు. కాబట్టి ఏదైతే వేదం యొక్క జ్ఞానం ఇచ్చే గురువులు ఉన్నారో వాళ్ళు చాలా మనకు ఆదరణీయులే కాకుండా జీవితానికి ఒక మంచి రూపం ఇచ్చేవాళ్ళు. అందుకే నమో ఋషిభ్య పూర్వజేభ్య పూర్వేభ్య పతికృద్భ్య అని చెప్పింది వేదం. అంటే ఎవరైతే గురువులకు కూడా గురువులు అందరి గురు పరంపర ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించవలసింది, గౌరవించవలసింది. ఒకవేళ ఒక్కటే గురువు ఉంటే గురు పరంపరనే ఉండకుంటే ఈరోజు వరకు మన దగ్గరికి జ్ఞానం వచ్చేది కాదు. కాబట్టి ఆ గురు పరంపరను ఆదరిస్తూ ఆ గురు పరంపరకి విలువలను తెలుసుకొని ఆ గౌరవంను కూడా కాపాడడం ప్రతి ఒక్క శిష్యుని యొక్క ధర్మం. కాబట్టి స్వార్థంతో ఆడంబరాలతోని ఒక శ్రేష్టమైన ఏదైతే మార్గం ఉందో దానిని కలుషితం చేయొద్దు. అయితే గంగ నిరంతరం మంచి శుద్ధమైన నీళ్ళతోని ప్రవహిస్తే ఆ గంగ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది, పూజనీయమైనటువంటిది. అదే గంగను ఒకవేళ మనం మురికి విషయాలతోని పాడు చేస్తే ఆ గంగ గురించి మనం ఈరోజు ఎంత పాటు పాడవలసి వస్తుంది. కాబట్టి ఏదైతే జ్ఞాన గంగ ఉందో అది ఎంతో ఋషుల యొక్క హృదయాల నుంచి ప్రవహిస్తూ మన వరకు వచ్చింది ఆ గంగ. సో ఆ జ్ఞాన గంగ ఏదైతే ఉందో మన నుంచి ఇంకా ఇతర హృదయాలకు కూడా, మన సంతానానికి, మన శిష్యులకు కూడా ప్రవహించాలని కోరుకోవడమే ఈ యొక్క వేద పరంపర, ఈ జ్ఞాన పరంపర. ఎప్పుడు జ్ఞానం ఎక్కడ ఖండితం కావద్దు. నీళ్ళు ఆగిపోతే సమాజానికి జీవించడం కష్టమవుతుంది. నీరే జీవనం కూడా. అదేవిధంగా జ్ఞానం యొక్క గంగ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఆగకూడదు. ఆ జ్ఞానమే లేకుంటే ఈ లోకానికి మూలం ఏదైనా ఉంటే అది జ్ఞానమే ఉంది. ప్రతి దగ్గర జ్ఞానమే అవసరం. నీకు పంట పండించాలనే జ్ఞానం అవసరము, నీకు పిల్లలను పెంచాలన్న జ్ఞానం అవసరము, నీకు లోకంలో అర్థం చేసుకోవాలన్న జ్ఞానమే అవసరము. సూర్య చంద్ర నక్షత్రాదుల నుంచి సమస్త లోకాంతరాల యొక్క జ్ఞానం ఏదైతే విషయం ఉందో అది కేవలం జ్ఞానం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అది మనకు వేదం ఇచ్చేది కూడా. అమ్మ, వేదం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందంటారు? వేదము ఒక శుద్ధమైన స్వరూపం. వాస్తవంగా అందులో ఏ విధమైన కాలుష్యం జరగలేదు ఈ రోజు వరకు కూడా. దానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఏదైతే వేద పఠనం ఉందో, పదపాఠము, జటాపాఠం, ఘనపాఠం, ఇవన్నీ పదపాఠాలు ఏవైతే ఉన్నాయో అది వేదమును అక్కడిక్కడ కాకుండా, అశుద్ధం కాకుండా కాపాడింది. సో అటువంటి వేదం ఏదైతే ఉందో ఎప్పటికైనా ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే జ్ఞానం లేకుండా వ్యవహరించడం, జీవించడం అనేది సంభవించదు. ఒకవేళ జ్ఞానరహితమైన జీవితం జీవిస్తే ఈరోజు ఏదైతే పరిస్థితి మనం చూస్తున్నామో అది దానికి మంచి నిదర్శనం. ఈరోజు వేదమును ఎక్కడ చదివించాం మనం, వేదం యొక్క గంగ ప్రవహించదు మన దగ్గర. కాబట్టి ప్రకృతిని ఎంత పాడు చేసుకోవాలని అంత పాడు చేసుకున్నాం. భూమిని కానీ, ప్రకృతి యొక్క జలమును కానీ, అగ్నితత్వమును కానీ, ఆకాశతత్వం, ప్రతి దానిని కాలుష్యం చేసుకున్నాం. అందుకే వేదం ఒక మంచి మంత్రంతో చిన్న పిల్లలకి ఒక సంబోధన చేస్తుంది. ఏమని చెప్తాయి? శివోభవ త్వమంగిర ప్రజాభ్య మానుషేభ్యశ్చ. హే అంగిర అంటే ఓ ప్రాణప్రియమైనటువంటి ఓ సంతానమా, ప్రాణప్రియమైనటువంటి ఓ శిష్యుడా, శివోభవ, నువ్వు ఈ నువ్వు శివు అంటే కళ్యాణం చేసేవాడుగా. దేనికి? మా ధ్యావా పృథివీ అభిశోచి, మా అంతరిక్షం, మా వనస్పతిని. నువ్వు ఎప్పుడు ఈ లోకంలో, ద్యూలోకంలో, భూమికి ఎప్పుడు నువ్వు నీ దిక్కు నుంచి ఏం కాలుష్యం చేయవు, హాని చేయవు.
మా అంతరిక్షం, ఈ అంతరిక్షానికి కూడా హాని చేయకు, మా వనస్పతిని, ఈ వనస్పతాదులను ఎప్పుడు కొట్టేయకు, వాటి యొక్క సంపదను సమాప్తం చేయకు. చిన్న అబ్బాయికి, ఒక శిష్యునికి కావచ్చు, ఒక కుమారునికి కావచ్చు, సంతానానికి కావచ్చు, ఇటువంటి మంత్రాలే నేర్పించి ఉంటే ఈరోజు ఈ ప్రకృతి ఇంత పాడేది కాదు. రోజు రోజు బయోడైవర్సిటీ అని అంటున్నాం, పాటనే పాడుతున్నాం, కానీ బయోడైవర్సిటీతోని, ఆ శబ్దంతో వచ్చింది ఏంటిది? ఈరోజు కూడా ఎంత కాలుష్యం చేయాలో అంత కాలుష్యం చేస్తున్నారు. ఎంత ఈ వృక్షాల యొక్క సంపద ఉందో దాన్ని రోజు రోజు పోగొట్టుకుంటున్నాం. నదులు పాడైపోతున్నాయి, చెరువులు పాడైతున్నాయి, ప్రతి దగ్గర కాలుష్యమే చేయడం నేర్చుకున్నాం మనం. సో ఒకవేళ జ్ఞానము, వేదం నుంచి వచ్చిన జ్ఞానం మనం నిరంతరం పాటించి ఉంటే ఈ మంత్రం మనకు ఎప్పుడో దొరికేది, ప్రతి ఒక్కరికి చిన్నప్పుడే దొరికేది. కాబట్టి వాడు జీవనంలో దీక్ష తీసుకునేవాడు, నేను ఎట్టి పరిస్థితుల ప్రకృతికి హాని చేయను, నేను తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎప్పుడు రక్షిస్తాను, నేను నా గురువుల యొక్క గౌరవం రక్షిస్తాను అనుకునేవాడు. కాబట్టి ఎటువంటి సంబంధాల యొక్క విషయం కావచ్చు, ప్రకృతి విషయం కావచ్చు, అన్ని విధాలుగా మనము ఈ యొక్క సంపదను కాపాడుకునే వారము. లోకంలో కళ్యాణం అయ్యేది, ఏదైతే విశ్వశాంతి అనుకుంటామో అదంతా సంభవించేది. కానీ ఇవన్నీ విలువలు పోగొట్టుకున్న ఏదైతే రూపం ఉందో ఈరోజు అంతకన్నా మంచి నిదర్శనం ఇంకొకటి లేదనుకుంటాను.